అరే కాక ఇంటికాడ ఈ మధ్యన చాలా తలనొప్పి అవుతానది. అరే ప్రతి విషయానికి పురాణం లెక్కన లెక్కలు తీస్తుండ్రు. గదెంత గిదెంత, గదెందుకు గిదెందుకు, నీ ఆమ్దాని గింతేనా, బాకీలు మస్తు చేస్తున్నావు, గిట్లయితే సంసారం నడిచినట్టే, పక్కనోళ్ళని చూసన్న బాగుపడి రాదే అంటూ మా అమ్మ ఓ దీర్ఘాలు తీయబట్టే కాక. అయినా నాకు తెలివక అడుగుతా, ఇలా నాకు ఖర్చు ఉండదా, పైసలు బయటికి పోవా, అప్పులు చేయరాదంట, ఆమ్దాని పెంచాలంట, ఇల్లు చక్కగా నడవాలంట, గిదెట్లా కుదురుతుందే కాక. నీకైతే తలకాయ సక్కరస్తుంది ఇలా మాటలు వినుకుంటుంటే. సరే గాని కాక, మా ఇంటి లెక్కే గిట్లుంటే ఇంకా తెలంగాణ రాష్ట్రం జమా ఖర్చులు ఎట్లుంటాయో అన్ని కోట్లలో లెక్కలంట కదే కాక. అవు మళ్ళా పేపర్లల్లా టీవీలల్లో చూడలే, అసెంబ్లీలాగా సీఎం సారు కేటీఆర్ సారు పొట్టు తిట్టుకుంటుర్రు. అరే ఎందుకు వీళ్ళు ఇంత ఘోరంగా తిట్టుకుంటుండ్రు, అంత కష్టం ఏమొచ్చే, పాత జమా ఖర్చులు లెక్కలది అని ఒకరు, అరే అప్పులు రాష్ట్రంగా మార్చిండ్రు అని కారు సార్లు, గదేం లేదు మీరే అంతా చేసిండ్రు అని సీఎం సారు ఒకరినొకరు బరాబర్ తిట్టుకుండ్రు కాక. గప్పు నాకు వీళ్ళకి గిదే ముచ్చట, అసెంబ్లీలా గందరు చూస్తా ఉర్రు గదే, గిట్ల తిట్టుకునుడేంది, గిందుకేనా వీళ్ళకి ఓట్లేసి అక్కడికి పంపింది అనుకుంటే కాక. మా ఇంటి ముచ్చట జరిగినాక నాకు సమజయ్యే, అరే ఇది కథ అని. ఇంట్లో జమా ఖర్చులు లెక్కనే రాష్ట్రంలో ఉంటాయి, ప్రతి సంవత్సరం అవి అసెంబ్లీలో చెప్తారు. మా ఇంటి ముచ్చట జరిగినాక నాకు సమజాయే, అరే ఇది కథ. ఇంట్లో జమా ఖర్చులు లెక్కనే రాష్ట్రంలో ఉంటాయి, ప్రతి సంవత్సరం అయ్యి అసెంబ్లీలో చెప్తారు, దాన్నే బడ్జెట్ అంటారని పూరా అర్థమయ్యే. అయినా కాక వీళ్ళు చెప్పే లెక్కలు చూస్తే చక్కర వచ్చి నా తలకాయ గిరా తిరగబట్టి అనుకో. ఇంకా అలా బడ్జెట్ పురాణం పక్కన పెడితే ఒకరినొకరు ఫుల్లు తిట్టుకున్న ముచ్చట నీకు చెప్పి తీరాలే కాక, మస్తుగుందనుకో. ఎలక్షన్లల్లా 6 గ్యారంటీలని జనాల్ని బురిడు కొట్టిస్తారు కదా, గిందులో గా ముచ్చటే లేదాయే, ఇదా మీ చిత్తశుద్ధి అని గా కారు సారు హరీష్ రావు అనబట్టే. ఇక పోయినేడాది కన్నా గీ వారి గా గ్యారంటీలకు బడ్జెట్ ఎందుకు తక్కువ చేసిండ్రు, జనాలకి ఇచ్చిన మాట నిలుపుకోరా ఏంది అనే గా హైడ్రా తెచ్చి పెడితిరి, గరీబోళ్ళ ఇండ్లు బుల్లోజర్లు పెట్టి కూలగొడితిరి, ఇదా మీ నిర్వాకం, గిందుకేనా జనాలు మిమ్మల్ని గెలిపించింది. అరే సీఎం సాబ్ మీ సర్కారు చేస్తున్నది పూరా గలత్ అని బరాబర్ అనబట్టి ఇండస్ట్రియల్ అప్ కాదు కరెక్షన్ అప్ చేస్తారు కదా మీరు అందరు కలిసి అనే. అయినాకి హరీష్ సారు గిట్లా అంటుండు కానీ వీళ్ళు గప్పుడు చేసింది ఏమున్నది కాక, రవ్వంతా చేసి ఊరంతా చెప్పుడు, గిదే తరికు కదా వాళ్ళది కూడా. లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిండ్రు, గది ఎలక్షన్ల టయానికే దెబ్బతినే. అందుకే కదా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గాయ చేసి మరీ కేసీఆర్ సార్ ఇజ్జత్ తీసిండ్రు. ఇప్పుడు కూడా సందు దొరికితే చాలు గా కాళేశ్వరం శనేశ్వరం అని సీఎం సారు అంటుకుంటుండ్రు. నువ్వే చెప్పు కాక, ఈ కారోళ్ళు జరంతా మంచి గట్టుంటే గింత గడుబులు లేకుండు కదా. ఇక పువ్వు పార్టీ లీడరు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ అన్న బడ్జెట్ చూసి గిట్ల నా ఇచ్చుడు, ఇదేం తరిక, అరే ఈ పాటికే అప్పు 3 లక్షల కోట్లు అంటారు, ఇప్పుడు మరో 1,00,000 కోట్లు అప్పు తీస్తామంటారు. అరే సీఎం సాబ్ గిట్లనే అప్పులు చేసుకుంటూ పోతే తెలంగాణ కాదు శ్రీలంక అవుతుంది. గెట్లుండే రాష్ట్రాన్ని గిట్ల చేసిరు కదా మీరంతా కలిసి. రైతు భరోసా చక్కగా ఇయ్యకపోతిరి, అప్పులేమో పైన చేయబట్టిరి. చూస్తూ ఉంటే ఇక 2 ఏళ్లలో ఎట్లాగో దిగుతాం కదా అని బాకీలు బరాబర్ చేసి తెలంగాణను బేకారు చేస్తారు అయ్యింది అని కాక మస్తు గుస్సా అయిండు. అరే శివరాకర్కి మేమేం దోస్తులం అంటున్న సిపిఐ లీడరు కూనంనేని సార్ కూడా బడ్జెట్ని తప్పుబట్టే, గిదేదో ఉగాది పచ్చడి లెక్క ఉందని దీర్ఘాలు తీసే. అయినా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న కండిషన్లా గింతకంటే ఎవరైనా ఏం చేస్తారులే అనిండు కాక. గిది గిచ్చుడా మెచ్చుడా నాకైతే అర్థం కాలే. అయినా కాక బడ్జెట్ పై గింతమంది గింతలోలు పెడుతున్నారు కదా, మరి సర్కారోళ్ళు ఏమంటున్నారు అనే కదా నీ డౌటు. అందరు గిట్లనే అంటారు, వాళ్ళదేముంది చేసేటోళ్ళకి తెలుస్తుంది నొప్పి. బంగారం లాంటి తెలంగాణను అప్పుల కుప్ప చేసి గా కారోళ్ళు మాకు ఇచ్చిండ్రు, మేమేం చేయాలి. అయినా కేంద్రాన్ని బతిమాలి పైసలు అడుకునుడు అయ్యింది. వాళ్ళకి మా తెలంగాణ అంటేనే లెక్కజాం లేదాయే. ఈ రాష్ట్రం నుంచి గింతమంది పువ్వు పార్టీ ఎంపీలు ఉండ్రు, మినిస్టర్లు ఉండ్రు, ఎవరు ఏం చేస్తలేదు. ఏం మోదీ కాడకు పోయి మా తెలంగాణకి పైసలు కావాలి అంతే అని అడగాలి, గది లేదు కానీ గట్లెందుకు గిట్లెందుకు అప్పులు చాలా చేసి అన్నికే మాత్రం కాసుకొని ఉంటురు అని సీఎం సారు మినిస్టర్లు గట్టిగా ఇస్తుండ్రులే. కాక ఆలనుడు వీళ్ళు తిరగనుడు కాదు, అసలు మన తెలంగాణ కథ ఏడికెళ్ళి ఏడికొస్తుంది. ఇట్టనే ఉంటే దీని గతేమవుతుందని నాలాంటోళ్ళు ఆగం కాబట్టి సర్లే మనమేం చేస్తాం, ఎలక్షన్లు వస్తే ఓట్లేస్తాం గంతే కదా.
సరే కాక నే వస్తా మళ్ళీ రేపు వస్తలే మంచి ముచ్చట పట్టుకొని బాయ్ బాయ్.